హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్. నేను ఇప్పుడు ప్రెసెంట్ నల్గొండలో ఉన్న వెహికల్ అయితే మేము ముందరికి సేల్కి అయితే తీసుకొచ్చిన. ఇది చూసుకున్నట్టయితే హోండాయ్ i20 మ్యాగ్నా అండి. 2009 మోడల్, మాన్యువల్, పెట్రోల్. 2029 వరకు ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు వెహికల్ అమ్ముతా. మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 47,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. పెట్రోల్, మైలేజ్ కూడా 18 నుంచి 20 అయితే వస్తుంది హైవేలో. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. సిల్వర్ కలర్, ఏసీ కూడా రన్నింగ్ లో అయితే ఉంది. కెమెరా ఇటు తీసుకుంటా. ఓకే, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నల్గొండలో దీని ప్రైస్ వచ్చేసి మనకి 2,20,000 రూపాయలకి అయితే ఉందండి. ఓనర్ అయితే 2,20,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. బండి కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదంటే నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు. బంపర్ లిడ్స్ పెట్టి మిగతా అంతా ఒరిజినల్ అయితే ఉంది. రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. రెండు వచ్చేసి 70% టైర్స్ అయితే ఉంటాయి. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది హోండాయ్ i20 మ్యాగ్నా. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే కాలేదు. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి డెంట్ అయితే ఉంది. ఇది తీపిచ్చి ఏమంటే తీపిచ్చేసేస్తా, అది పెద్ద విషయం ఏం కాదు. ఒరిజినాలిటీ పోతుందని ఓనర్ అయితే చేపియలేదు. ఓకే, ఇది చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి చిన్న స్క్రాచ్ అయితే ఉంది. గ్లాస్ అయితే స్క్రాచ్ ఉంది, అది మీరు రీప్లేస్ చేయించుకోవాల్సి ఉంటుంది. హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ హెడ్ లైట్స్ తోటి అయితే ఉంది. వెహికల్ ఇది చూసుకున్నట్టయితే 2009 మోడల్, ఆర్సీ వ్యాలిడ్ చూసుకున్నట్టయితే 2029 వరకు అయితే ఉంది. పెట్రోల్ వేరియంట్ అండి ఇది i20 మ్యాగ్నా మాన్యువల్. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ చూపిస్తా, కెమెరా తీసుకోండి. ఓకే, చూసుకోవచ్చు కారుకున్నటువంటి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ అయితే మాన్యువల్ ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ కూడా అయితే వర్కింగ్ లో అయితే ఉంది. కీ అయితే లేదు, కీ చేయించుకోవాల్సి ఉంటుంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే క్లాత్ స్టిచ్చింగ్ స్క్రీన్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇవి చూసుకున్నట్టయితే కంపెనీతో వచ్చిన సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇంటీరియర్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, లైట్ వైన్ కలర్ అయితే ఉంది. ఇది చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుంది. చూసుకోవచ్చు, క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్, కేబుల్ అయితే, పెడల్ అయితే చూసుకోవచ్చు. టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. మీకు దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 47,442 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి ఇంజన్ అయితే స్టార్ట్ అయింది. ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. స్టీరింగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ నుంచి కూడా చాలా అంటే చాలా స్మూత్ గా స్టీరింగ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. హారన్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది. నార్మల్ ఏసీ అయితే ఉంటుంది, ఏసీ కూడా రన్నింగ్ లో అయితే ఉంది. కంపెనీ ఇన్బిల్ట్ డెక్ అయితే ఉంది, చూసుకోవచ్చు. కంపెనీతో వచ్చిన డెక్ అనేది. గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందరికి, రివర్స్ 6 గేర్లు కూడా స్మూత్ గా అయితే పడుతున్నాయి. క్లచ్ చూసుకోవచ్చు, క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. మీకు బానెట్ లేపి దీని ఇంజన్ అయితే చూపిస్తా. పెట్రోల్ ఇంజన్. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా పర్ఫార్మెన్స్ తోటి అయితే ఉంది. దీని ఇంజన్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ చెమ్మ, ఆయిల్ లీకేజెస్ విత్ రష్ అలాంటిది అయితే ఏం లేదు. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు, 2025 బ్యాటరీ అయితే ఉంది. న్యూ బ్యాటరీ అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. బానెట్ కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. బానెట్ కూడా కంపెనీ ఒరిజినల్ పచ్చింగ్, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. బానెట్ కూడా. కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్. రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ అయితే ఉంది. ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. 1.4 లీటర్స్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. పెట్రోల్ 1.2 లీటర్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. పెట్రోల్ ఇంజన్. దీని మైలేజ్ కూడా మనకి 18 నుంచి 20 అయితే పక్కా వస్తుంది. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ ఫిచ్చింగ్ ఫామ్ కూడా హెవీగా అయితే ఉంది. డిక్కీ ప్యాడ్ కూడా అయితే ఉంది, చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. 4 స్పీకర్లు కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. నైస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. దీని బూట్ ఓపెన్ చేసి మీకైతే చూపిస్తా. ఇక్కడ కీ పెట్టాల్సి ఉంటుంది, కీ పెట్టి నొక్కాల్సి ఉంటుంది. ఓకే, దీని బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్ గా అయితే ఉంది. బూటుకు కూడా ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. బూటుకు కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. ఇక్కడ రష్ అయితే లేదు. వెల్ మెయింటెనెన్స్ వెహికల్ అండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. పెట్రోల్ 2009. స్టెపెన్ చూసుకున్నట్టయితే మనకి స్టెపెన్ 50% స్టెపెన్ అయితే ఉంది. బూటు కూడా ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది బూటు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్. ఇక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు.
ఓకే, ఇది చూసుకున్నట్టయితే 2009 హోండా i20 మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ మాన్యువల్. ఇది వచ్చేసి నల్గొండ లోకల్లో ఉంది ప్రజెంట్. మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మరిన్ని వెహికల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా వెహికల్స్ అమ్మాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నేను చిన్న వీడియో క్లిప్ తీసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పెట్టి సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.